జిల్లా కే కోటపాడు మండలం సంతపాలెం శివారు గ్రామం అయినటువంటి కేకేర అగ్రహారం గ్రామంలో నిరుపేద కుటుంబంలో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు జన్మించినటువంటి మట్టిలో మాణిక్యంలాగా జన్మించిన కురుపోల వెంకటరమణ ఉపాధ్యాయులు గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేషారు. ధన్యవాదాలు సార్. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషం. ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మేషారు, మీరు డిఎస్సిలో ఎట్ ఏ టైము 4 ఉద్యోగాలు సంపాదించడం, మీరు ఉపాధ్యాయ వృత్తినే అదే ఉపాధ్యాయ వృత్తే దైవంగా అని భావించి ఎంతోమంది విద్యార్థులకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి ఉన్నారు. అలాగే రేపు జరగబోయేటువంటి డిఎస్సి పోటీలకు పరీక్షలకు సన్నాహమవుతున్నటువంటి అభ్యర్థులకు మీరు యొక్క సలహాలు సూచనలు తెలియపరచండి. మంచిది రామకృష్ణ గారు. ఈరోజు సమాజాన్ని దశ దిశ మార్చేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు ముఖ్యులండి. అయితే సుమారుగా రేపు 6వ తారీఖు నుంచి మన నిరుద్యోగులైనటువంటి ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు 3,40,000 మంది పైచిలకు పోటీ పరీక్షలకు పాల్గొంటున్నారు. అలాగే అందులో నుంచి ఒక సబ్జెక్టు కన్నా ఎక్కువ సబ్జెక్టులు రాసిన వాళ్ళు సుమారుగా 5,77,000 మంది. 5,77,000 మంది ఇప్పుడు రాబోయే సమరానికి సన్నద్ధమయ్యారండి. అంటే 6వ తారీఖు నుంచి సుమారుగా జూన్ 6 నుంచి జూన్ 30 వరకు జరిగేటువంటి ఈ సంగ్రామంలో ఎవరు విజేతలో ఎవరు అపజయాలో తెలుసుకుంటున్నారు. ఇక సరే, మీరు అడిగిన రెండో ప్రశ్న, ఒకేసారి 4 ఉద్యోగాలు సాధించారు ఎట్లా? అదేనండి మా ప్రశ్న. అసలు యాక్చువల్గా ఒక ఉద్యోగం సంపాదించడమే ఇప్పుడున్న పోటీ పరీక్షల్లో చాలా కీలకమైనటువంటి పరిస్థితి. అటువంటిది డిఎస్సిలో మీరు ఎట్ ఏ టైం 4 ఉద్యోగాలు సంపాదించడం, అలాగే మీకు పట్టాలు కూడా 10 పట్టాలు మీరు సంపాదించడం కూడా జరిగింది. అది ఎలాగ ప్రిపేర్ అయ్యారు, మీరు ఎలాగ అది సాధించగలిగారు? ఒకసారి అభ్యర్థులకి అందరికీ కూడా మంచి సలహా సూచనలు ఇవ్వండి మేష్. ఇప్పుడు నా విషయానికి వస్తే సార్, మాది ఒక కే కోటపాడు మండలం కే సంతపాలెం శివారు అనేటువంటి కేకే అగ్రహారంలో అది ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం అండి. నాన్నగారికి అసలు కనీసం రూపాయి లేదా డబ్బు ఇది చేతిలో పెడితే ఇది ఎంతో అనే సంగతి తెలియదండి. వ్యవసాయం మాది 3 అన్నదమ్ములు, మా నాన్నగారు అందులో చాలా అమాయకుడు అయినటువంటి ఈ రోజుల్లో కూడా అలాంటి అమాయకుడు ఉన్నాడంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. కనీసం ఏం తెలియదు, కానీ వ్యవసాయమే మాత్రమే నమ్ముకొని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అమ్మ పైన ఎక్కువ ప్రభావం అంటే భారం పడిందండి. అమ్మ తన యొక్క శక్తి సామర్థ్యంతోనే తెలివితేటలతోనే మొత్తం కుటుంబ భారాన్ని అంతా కూడా మా అమ్మగారి పైన పడిందండి. అమ్మగారేమో రాత్రనక పగలనక తను తింటన్ననా లేదా అనేటువంటి సమయాన్ని కూడా తెలియకుండా తనకొచ్చినటువంటి ఓటాలో తనకొచ్చినటువంటి భూమిలో ఉదయం అనక రాత్రి అనక కష్టపడుతూ ఉండేదండి. కష్టపడి తన రక్తాన్ని చిందించి స్వేదాన్ని వ్యవసాయంగా మార్చినతో పాటు యువతల కుటుంబ భారాన్ని అవతల మా తాతగారి నుంచి 5 అమ్మలండి, 2 అన్నదమ్ములు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళను ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తూ ఈ విధంగా ఆవిడ ఆలోచనలు సాగుతూ ఉండేది. అప్పుడు నేను ఒకరోజు ఇక్కడ ఉంటే వ్యవసాయం అంతా కూడా పెట్టేస్తారని నన్ను 3వ తరగతిలోనే హాస్టల్లో చేర్పించడం జరిగిందండి. మరి అప్పుడు బీసీ హాస్టల్ అనేవి ఎలా ఉంటాయో మనకు తెలుసు. పురుగులన్నం, ఏదో ఒక ఒడియం లేకపోతే ఒక మిరపకాయ ఏదో ఇచ్చి ఆ రోజు ఉండేది. మీ తల్లిదండ్రులు ఆలోచించి ఇక్కడుంటే వ్యవసాయం చేసుకొని చదవాలా లేదని చెప్పేసి వాళ్ళ ఆలోచన మీద మేము హాస్టల్లో జాయిన్ చేశారు మాస్టర్. అంటే ఇక్కడ ఆ మాత్రం పోషించుకోలేక కాదు సార్. ఇక్కడ ఉంటే నా కొడుకు ఈ వ్యవసాయంలో పడి ఉండిపోతే ఆలోచనలన్నీ ఇక్కడే ఉండిపోతాయి. కాబట్టి చదువుకుంటాడు
అనేటువంటి ఆవిడ యొక్క ముందు చూపుతో 3వ తరగతిలో హాస్టల్లో వేయడం జరిగింది. ఇంకా 3వ తరగతి హాస్టల్ నుంచి 3-4 గ్రామీణ ప్రాంతంలో అయినటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో అలమన్లో, ఆ తర్వాత 5 నుంచి కోటపాడు, 9 నుంచి 10 మాటూరు, 11 సబ్బవరం, ఇలా ప్రభుత్వ పాఠశాలలోని నా విద్యా విధానం అంతా సాగిందండి. అలా డిగ్రీ ఏఎంఎల్ కాలేజీ, ఆ తర్వాత ఏఎంఎల్ కాలేజీ తర్వాత పీజీ ఏమో ఆంధ్ర యూనివర్సిటీలో లా, అక్కడే పీజీలు, అక్కడే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, కామర్స్, తెలుగు 3 పట్టాలు, అలాగే పీజీడీసీఆర్ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ అని ఆ సబ్జెక్టు, అలాగే నెట్ సెట్. 2011 నుంచి నేను టెట్కి ప్రిపేర్ అవ్వడం అంటే నా యొక్క సలహాలు ఇవ్వాలంటే ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్టు ముందు మనం చదువుతూ ఉంటేనే ఉపాధ్యాయుడు ఇతరులకు చెప్పగలుగుతాడు. అంటే ఉపాధ్యాయ వృత్తినే మీరు ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం? ఉపాధ్యాయ వృత్తికే నేను ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మా అమ్మగారేనండి. ఆవిడకి చదువు అంటే మహా ప్రాణం అండి. చదువుకున్న వ్యక్తులన్నా, చదువుకున్నటువంటి అభ్యర్థులన్నా, చదువుకున్న వాళ్ళంటే ఆవిడ చదువు లేకపోయినా ఆవిడ కష్టార్జనతోనే పిల్లల మంచి స్థాయికి తీసుకురావాలని అహోరాత్రులు కష్టపడుతూ ఉండేదండి. కష్టపడుతూ ఉన్నటువంటి సమయంలోనే నాకు మొదటి గురువు అమ్మండి. ఎందుకంటే సుమారుగా 5 రోజులు ఆ పనిలో పడిపోయి ఎప్పుడు భోజనం చేస్తుందో ఎప్పుడు లేదో తెలియదండి. చిన్నప్పటి నుంచి ఆ కష్టపడుతుంటే నాకు అనిపించిందండి, అప్పుడు ఒక తల్లి మదన పడుతూ ఇంత కష్టాలు పడుతుంటే ఒక కొడుకుగా నేనేం చేయగలను సమాజానికి? ఒక కొడుకుగా నేను వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ చెమట చుక్క రక్తాన్ని నేను తాగేస్తున్నాను. కాబట్టి నేను ఒక అభివృద్ధి మార్గంలోకి వచ్చి నేను పైకి వస్తే కొన్ని 100 మందిని తయారు చేయగలను కదా అనేటువంటి ఆ రోజు నా తల్లిని ఆదర్శంగా తీసుకున్నాను. మొదటిసారి మీరు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది? ఉపాధ్యాయ వృత్తి చేపట్టడానికి కారణం అంటే నేను లా చేస్తూ ఉన్న సమయంలో ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. లా చదువుతున్నప్పుడు కొన్ని అబద్ధాలు ఆడాలని, కొన్ని అవి అంటే పక్కదో పట్టేటువంటి బొమ్మను తిమ్మని చేసేటువంటి కొన్ని ఆలోచనలు అక్కడ నాకు ఎదురయ్యాయి. కాబట్టి లా వృత్తి కంట ఉపాధ్యాయ వృత్తి అయితే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక లాయర్ని కానీ, ఒక డాక్టర్ని కానీ, ఒక ఇంజనీర్ని కానీ, ఒక సాంకేతిక టెక్నాలజిస్ట్ని కానీ, సమాజంలో ఉండే ఉద్యమకారులు కానీ, సమాజం నుంచి మార్పు కోరేటువంటి అనేకమైన సేవాకర్తలను కానీ తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడు అండి. అందుకే ఉపాధ్యాయ వృత్తులన్నింటిలో కల్లా ఉపాధ్యాయ వృత్తి గొప్పదని నేను లా పక్కన పెట్టి నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగిందండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? డిఎస్సి అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ముందు మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అకాడమీ పుస్తకాల్లో ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరేం చేస్తారంటే, మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న కీలక అంశాలన్నీ ఉంటాయండి. 2008 వరకు జ్ఞానాత్మకమైన ప్రశ్నలు ఇచ్చేవారండి. 2011 నుంచి అవగాహన ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. 2024 మొన్న అక్టోబర్ జరిగిన టెట్ నుంచి వినియోగ ప్రశ్నలు ఇస్తున్నారండి. అంటే ఈ 3 ప్రశ్నలు చెప్పాను కదండి. అంటే 2008 వరకు జ్ఞానాత్మక ప్రశ్నలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నన్నయ్య ఎవరు, లేదా భారతదేశ రాజధాని ఏంటి, లేదా అలాగే విబ్జిఆర్ విధానాలు ఏంటి, అలాగే నన్నయ్య తెక్కన బిరుదులు ఏంటి, ఇలా డైరెక్టర్గా అడిగేవాడు. ఎప్పుడు 2008 వరకు అది జ్ఞానాత్మకమైన ప్రశ్నలు అనమాట. 2011 తర్వాత సిస్టమ్ మారిపోయింది. 2008 తర్వాత ఏం చేయాలంటే అవగాహనలోకి వెళ్ళాడు. సబ్జెక్టు మీద వీడికి అవగాహన ఉందా లేదా అని. ఈ అవగాహన ప్రశ్నలో నేను 2008లో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు పాఠ్యపుస్తకాలని 3వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి అట్ట నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల అట్ట వరకు ప్రతి అంశాన్ని కూలంకషంగా లైన్ టు లైన్, పిన్ టు పిన్ అనేది చదువుకెళ్ళడం జరిగింది. ఈ చదువుకెళ్ళినటువంటి అంశాలని నాకు ఆ తర్వాత టాప్ 20లో ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడిందండి. సమాజం కోసం కూడా, ఊళ్ళో వాళ్ళ గురించి కూడా ఆలోచించేది. మనం బాగోవాలి,
మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలనేటువంటి తత్వం అమ్మగారిదండి. అంచేత నాకు కూడా అలాంటి ఆలోచనలే వచ్చాయి. మంచి విత్తనం వేస్తే మంచి పండు వస్తుంది అన్నట్టు తల్లిదండ్రులు ఏ విధమైన గుణాలు నేర్పుతారో పిల్లలకు కూడా అలాంటి గుణాలే వస్తాయి. బోధించేది ఉపాధ్యాయులతో సబ్జెక్ట్ నేను బోధించేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో తెలుగు అండి. నాది తెలుగుని బోధిస్తున్నప్పుడు నాకు గొప్ప అవకాశం ఉంటుంది తెలుగు. ఎందుకంటే ఒక భాష అంతరించిపోతుంది, ఒక భాష గొప్పతనం గురించి ఆ భాషలో ఉన్నటువంటి పదునైనటువంటి అక్షర సముదాయం, మనకి సాహిత్యం చాలా గొప్పది. ఈ తెలుగు భాష అంటే నాకు మక్కువ ఎక్కువ అండి. చిన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్టుల కన్నా నాకు తెలుగు మీద మమకారం ఉండేది. తర్వాత సోషల్ అనమాట. విద్య గొప్పతనం ఏంటి మేస్టర్? విద్య ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి దేనికైనా ఉంది అంటే అది విద్య మాస్టరు. ఎందుకంటేనే విద్య అనేటువంటిది గొప్ప ఆయుధం. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక పేదవాడు తన కుటుంబ జీవన శైలిని మార్చగలడు, తన సమాజాన్ని మార్చగలడు, తన రాష్ట్రాన్ని మార్చగలడు, తన దేశాన్ని మార్చగలడు. అందుకే ఆ చదువు గొప్పది. కాబట్టే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ప్రపంచం గ్లోబలైజేషన్లో సీఈఓలు ఎక్కువ ఏ దేశం నుంచి సీఈఓలు అయ్యారంటే మన భారతదేశం నుంచి అండి. ఉదాహరణకి సుందర పిచ్చే, సత్యం నాదెల్లా ఒక సామాన్యమైన కుటుంబం అండి. కాబట్టి విద్య గొప్పదే. అందులో ఒక పద్యం కూడా ఉంది. విద్య నిగూఢ గుప్తం విత్తం రూపం పురుషాలికిన్ విద్య యశస్సు భోగకరీ విద్యాగురుండు విద్యకు సాటి ధనంబులేదులునన్ విద్యను పాల పూజితం విద్యను ఎరింగినవాడు మర్చుడే. రామకృష్ణ గారు విద్య వలన వినయం, వినయం వలన పాత్రత, పాత్రత వలన దానం, దానం వలన ధనం, ధనం వలన యశస్సు, యశస్సు వలన కీర్తి ప్రతిష్టలు వస్తాయని మనకి నానుడండి. విద్య అనేది రెండు రకాలు. విద్య ఒకటి జీవనం కోసం విద్య, జీవితం కోసం విద్య. ఉపాధ్యాయులుగా మారిన తర్వాత ఉపాధ్యాయుల కర్తవ్యం ఏ విధంగా ఉండాలి? ఉపాధ్యాయులుగా మారిన తర్వాత ఇక్కడేనండి పాపం ఉపాధ్యాయుడు అవ్వాలంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూస్తే ఫిన్లాండ్ అనేది ఒక దేశం ఉందండి. అది సత్యంలో కానీ, నిజాయితీలో కానీ, ఆరోగ్యంలో కానీ, సంపదలో కానీ దీన్ని ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కారణం ఏంటంటే ఫిన్లాండ్ దేశం. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఉపాధ్యాయుడిని తయారు చేయడానికి అనేకమైన స్టేజ్లు ఉంటాయండి. అతని మీద ఒక దుష్టశక్తులు ప్రయోగించాలన్నా, అరెస్ట్ చేయాలన్నా ముందు పర్మిషన్ కావాలి. అంత శక్తివంతమైనటువంటి విద్యలు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ విద్యకి వాళ్ళు ఎక్కువ కేటాయిస్తున్నారు. విద్య గొప్పతనం నుంచి వాళ్ళు పౌరులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా ఉత్తమ పౌరులు తయారు చేయాలనేటువంటి ధ్యేయం, అంకిత భావం ఉండాలండి. ఉదాహరణకి నేను గతంలో చెప్పాను కదండి, 2008లో 24th ర్యాంకు డిఎస్సి కొట్టాను. టాప్ 10 అనుకున్నాను, కానీ 24వ ర్యాంకు. కసి మీద ఒక పూట ఆహారం ఉంటే ఇంకో పూట ఉండేది కదండి. ఒక పక్క పోరాడాలి, తల్లిదండ్రులు పేరు తీసుకురావాలి, నేనేంటో చూపించాలి. నా సమాజానికి, మా కుటుంబాన్ని ఒక చిన్న చూపుగా చూసేవారండి. మా అన్నదమ్ముల్లో కావచ్చు, లేకపోతే నా కుటుంబంలో కావచ్చు. కానీ నా గ్రామంలో ఉన్న వాళ్ళు మాత్రం నన్ను మోటివేషన్ చేస్తూ ఉండేవారు. గ్రామంలో ఉన్న వాళ్ళు నాకు ప్రేరణ, ఎప్పటికప్పుడు నన్ను మోటివేషన్ చేస్తూ ఉంటారు. తల్లే నాకు ఆ పడిన కష్టాలను, పడుతున్నటువంటి బాధలను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుష్టశక్తులను ఇబ్బంది పెడుతున్నప్పుడు రాత్రులు 1 గంటకు తెలివి వచ్చేసేదండి. 1 గంటకి 2 గంటలకి చదివిన రోజులు ఉన్నాయండి. ఆ కసి మీద పడుకున్నప్పుడు అమ్మ పడిన ప్రతిరోజు ఎన్నో రోజులు రాత్రులు ఏడిసేదండి. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న దుర్మార్గుల మధ్య బతకలేక, వాళ్ళని ఎదిరించలేక, కానీ పోరాడేదండి. కానీ అంతమంది దుష్టశక్తుల దగ్గర ఆవిడ చూస్తూ ఉంటే నాకు కూడా బాధ వచ్చి కసి పట్టుదల నాలో పెరిగి ఏదైనా నేను సాధించాలనేటువంటి ప్రేరణ వచ్చింది. నూతన ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? నూతన ఉపాధ్యాయులండి, ఇప్పుడు జీవితం, జీతం 2 విధాలండి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరండి. వృత్తి అంటే మనం చేసేటువంటి విధానం, అంటే ఏదైతే జీతం కోసం చేస్తామో అది వృత్తి అండి. ప్రవృత్తి అంటే మనకి ఇష్టమైనటువంటిది విధానం.
కానీ వృత్తి ధర్మం అనేటువంటి కొంత ఉంటుంది, నిబద్ధత. నేను గతంలో ఒకేసారి మోడల్ స్కూలు పీజీటీ, మోడల్ స్కూలు టీజీటీ, అలాగే స్కూల్ అసిస్టెంట్ 2014లో కాకినాడ స్కూల్ అసిస్టెంట్, అదే సమయంలో జేఎల్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత సుమారుగా ఒక 1000 కాంపిటీషన్లు ప్రిపేర్ అయ్యానండి. ఆ ప్రిపేర్ అయినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు వెళ్ళగలిగాను. నెట్టో సెట్టో టెట్లో మొత్తం టోటల్ టాప్ టు ఒక హోమ్ గార్డ్ నుండి సిఆర్పిఎఫ్ నుంచి ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలి, నేనంటే ఏంటో చూపించాలని తాపత్రపడడం. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవాళ్ళు నేను చెప్పే సందేశం ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి చాలా పేద పిల్లలు ఉంటారండి. ఆ పేద పిల్లలకి మనం ఏదైనా తపన మనం చెప్పవలసిన విధానాన్ని వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళ అవగాహనతో వాళ్ళ పిల్లల్ని చక్కగా సేకరించి వాళ్ళకి చెప్పే విధానంలో వాళ్ళ స్థాయికి దిగిపోవాలండి. దిగిపోయి వాళ్ళకి కంటెంట్ ఇవ్వాలి, బట్టి విధానం కాదండి. కంటెంట్ ఇస్తే ఆనుముత్యాలంటే పిల్లలు మన దగ్గరికి తయారవుతారండి. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఇప్పుడు మనకు 5,77,000 మంది, 3,40,000 మంది అన్ని సబ్జెక్టులు కలిపి 5,77,000 మంది రాస్తున్నారు. రాయవలసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొన్ని అవకాశం రాలేక పాపం బయట ఉన్నారు. కాకపోతే నిరుద్యోగం అంటే 2 రకాలండి. ప్రచ్ఛన్న నిరుద్యోగం, స్వచ్ఛంద నిరుద్యోగం. అంటే నిరుద్యోగం రేటు ఎక్కువైతే ఏ దేశంలోనైతే ఎక్కువ అవుతూ ఉంటుందో ఆ దేశం జీడిపి తగ్గిపోతూ ఉంటుంది. అంచేత ప్రభుత్వాలు ఏం చేయాలంటే, నిరుద్యోగాన్ని అందరూ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు కాబట్టి మనకి స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టాలి. ఎందుకంటే మనకి ఏ పిల్లవాడు ఏ రంగంలో ఉపయోగపడతాడో మనకి 5-6 తరగతుల్లో ఉపాధ్యాయులు చెప్పాలి. ఉపాధ్యాయులకు గ్రహిస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి, పేరెంట్స్కి ఈడు ఈ రంగంలో పనిచేస్తాడు, ఈడు ఈ రంగంలో పనిచేస్తాడు మనం చూడగానే చెప్పగలం అంటే. కాబట్టి ఆ రంగంలో వాళ్ళకి అందరూ ఇంజనీరింగ్, డాక్టర్లు, ఈ లాయర్లు అనే కాకుండా వాళ్ళకి నచ్చినటువంటి అనేకమైన కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సుల్లో అన్నింటిలోని రాణించగలిగితే, ఆ కోర్సులో ఉన్నటువంటి విద్యా కమిట్మెంట్ అన్నారా మీరు ఇందాక, ఆ కమిట్మెంట్ ఈ ఉపాధ్యాయులు వాళ్ళ మీద దృష్టి పెట్టగలిగితే, వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తే ఒక క్రీడాకారుడిగా, ఒక దీనిగా, ఒక సాంకేతిక విప్లవ, ఒక అనేకమైనటువంటి వ్యవసాయ పరిశోధకుడిగా, సైంటిస్ట్గా, సైనికుడిగా అనేకమైనటువంటి రంగాలను మనం తయారు చేయవచ్చండి. మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎలా భావిస్తారు? నేను ఉపాధ్యాయ వృత్తిని ఎలా భావిస్తానంటే, ఒక పవిత్రమైనటువంటి, ఎందుకంటే తల్లి గర్భంలో ఏ విధంగా అయితే పవిత్రంగా ఉంటామో ఉపాధ్యాయ కొన్ని మిస్టేక్ చేయొచ్చు, కానీ కొన్ని మానవుడన్నాక అనే కొన్ని తప్పులు ఉంటాయి. కానీ నేను ఉపాధ్యాయ వృత్తిలో బోధిస్తున్నప్పుడు ఎలా ఉంటానంటే, నా అంకిత భావం అంతా అవతల ఏం జరుగుతున్నదని చూడండి, ఫోకస్ అంతా పిల్లల మీద పెడతాను. పెట్టి 2014లో నేను మోడల్ స్కూల్ రావికంతలో ఒక చిన్న సంఘటన అంటే, మోడల్ స్కూల్లో పాఠం చెబుతూ ఉంటే, ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం వరకు పాఠం చెబుతూ ఉంటే మోర్చిపోయి పడిపోయానండి. కారణం ఏంటంటే, అక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నేనే చెప్పవలసి వచ్చింది. కొత్త మోడల్ స్కూల్ అప్పుడే నేను దీనికి లీన్ అంటారండి, దీన్ని లీన్గా పెట్టి నేను మోడల్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఈ మోడల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను పిల్లలను కమిట్మెంట్తో కాంపిటేటివ్కి ఉపయోగపడేటువంటి, ఒక తెలుగని కాదండి, సోషల్, సైన్స్, కాంపిటేటివ్కి ఉపయోగపడేటువంటి అంశాలన్నీ బోధిస్తూ ఉంటే వాళ్ళకి ప్రేరణ, ఇన్స్పిరేషన్ అండి. నేను ప్రేరణ అనేది అభ్యాసానికి రాచబారత, ప్రేరణ అనేది అభ్యాసానికి రాచబట్టండి. కాబట్టి వాళ్ళని నేను ఆ విధంగా నేను తయారు చేయడం జరిగింది. ఇటీవల కిషోర్ అనే అభ్యర్థి నాకు ఫోన్ చేసి, సారు మీరు ఆ రోజు ఇంటర్మీడియట్ 99 టార్గెట్ పెట్టేవారు, 99 టార్గెట్ పెడుతూ కాంపిటేటివ్ ప్రిపేర్ చేయమని చెప్పేవారు, ఆ కాంపిటేటివ్ విధానం నాకు ఇవాళ ఉపయోగపడిందండి, నాకు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పాడండి. మరి ఒక ఉపాధ్యాయుడికి నిదర్శనం మరి అంకిత భావం ఇంకేముంటుందండి అది. కాబట్టి ఆ విధంగా విద్యార్థులు ఎలా తయారు చేస్తారు? విద్యార్థులు నేను ఎలా తయారు చేస్తానంటే, నేను సింగనగరపల్లి ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో నా ఫస్ట్ తొలి ఉద్యోగం వచ్చిందండి 2008లో. అక్కడికి వెళ్ళేటప్పుడు ముందు నేను పిల్లలు ఏం చేశానంటే, బేసిక్స్ వచ్చారావని స్టడీ చేశానండి. అది సోషల్లోనా తెలుగులోనా కాదు. అక్కడ ఏంటంటే నాకు అవకాశం ఏంటంటే, అన్ని అంటే ఒక హిందీ, మ్యాథ్స్, సైన్స్ తప్ప ఈ సోషల్, తెలుగు అనేటువంటి వాటిల్లో నాకు బేసిక్స్ చక్కగా ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఉండేవి. కాబట్టి పిల్లవాడిని ఏం చేశాడంటే, ముందు చదవడం రాయడం వస్తే చాలండి. ఈవేళ
కార్పొరేట్ స్కూల్ అన్నీ కూడా పిల్లలకి కోట్ల డబ్బులు లక్షలండి విపరీతంగా. కానీ ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ పాయింట్ ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకు కొంచెం అంకిత భావం, నిబద్ధత, నిజాయితీ ఉంటే ఆణిముత్యాలు తయారు చేసుకోవచ్చు. కానీ ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు, కానీ తెలివైనటువంటి స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా మధ్యస్థగా ఉన్నటువంటి గురుకులాలు ఉన్నాయండి. గురుకులాలు తెలివైన టీచర్లు చెప్పినా చెప్పకపోయినా అక్కడికి వెళ్ళేవాడు కాంపిటేటివ్ ద్వారా పెడతాడు కాబట్టి వాడికి చిన్న మనం వాడిని సలహా ఇస్తే వాడు తీసుకుపోతాడండి. అంటే గురుకులాల్లో గమనించగలగాలి, ఆ భేదం గమనించాలి. కార్పొరేట్ స్కూల్లో మేధావులైనటువంటి డబ్బు ఉన్నటువంటి పిల్లలు కానీ ఆ మాత్రం డబ్బులు పెట్టుకునే వాళ్ళు కానీ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం చెప్పినా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, పాపం డౌట్లు అడిగితే కోపడుతుంటారు వాళ్ళు. కానీ మిడిల్ క్లాస్లో అంటే ఇప్పుడు గురుకులాలు కానీ ఇవి కానీ నవోదయాలు కానీ ఇవి వాళ్ళు టెస్ట్ పెడతారండి. టెస్ట్ పెట్టిన వాడు టాలెంటెడ్ వస్తాడు కాబట్టి నువ్వేం చెప్పినా వాడు అద్దుకోగలుగుతాడు. మూడోది సామాన్యమైన పేదవాళ్ళండి, కూలి పనులు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు కావడం మన దగ్గరకు వస్తారు. అందుకే వాళ్ళని మనం జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళు జాగ్రత్తగా అక్షరాభ్యాల నుంచి, పదాల నుంచి, వాక్యాల నుంచి ఒక ఆటల రూపంలో, ఒక పాటల రూపంలో, ఒక పద్యాల రూపంలో వాళ్ళు తయారు చేస్తాను. ఉదాహరణకు మా స్టూడెంట్ గండి రమేష్ సింగంద్రపాలెం ఒక అబ్బాయి అండి. మాస్టారు మీరు 7వ తరగతులను చెప్పినటువంటి గ్రామర్ పార్ట్ కావచ్చు, తెలుగు కావచ్చు, నాకు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదవడం నాకు అక్కడ ఉపయోగపడింది మాస్టర్. ఇంకే మాస్టర్ నాకు చెప్పలేదు, ఆ మాస్టర్లో లేరు అక్కడ తెలుగు మాస్టర్లో. కానీ మీరు చెప్పిన గ్రామర్ 7వ తరగతిలో చెప్పినటువంటి గ్రామరు ఇంటర్మీడియట్లోనూ డిగ్రీకి కూడా ఉపయోగపడిందంటే అంత లోతుగా చెప్పేయండి. ఇంకొక పిల్లడు లోకేష్ అని ఉంటాడండి. లోకేష్ అని ఇంటర్మీడియట్ పాఠశాలలో వాడు సుమారుగా 200 పద్యాలు అనర్గళంగా మాట్లాడగలడండి. ఈ అబ్బాయి కోటపాడు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు మనం లీడ్ చేసి పాఠాలు కూడా చెప్పేసేవాడండి. ఒకరోజు సైన్స్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి ఎవరు డేరింగ్ అండ్ డాషింగ్, ముందు భయం పోవాలంటే స్టూడెంట్కి, భయం పోతే విజ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి అక్కడ ఉపన్యాసించి అక్కడ పద్యాలు పాడుతుంటే మా హెచ్ఎం సారు ఆశ్చర్యపోవడం తన వంతైందండి. కాబట్టి పిల్లవాడికి భయం పోగొట్టి జ్ఞానాన్ని ఎగొచ్చి వాడిని ప్రోత్సహిస్తే మట్టిలో మాణిక్యాలు మన పేద పిల్లల్లోనే ఉన్నారండి. 3H గాంధీ భావాలంటే ఏంటి? విద్య మనకి 1937లో బేసిక్ విద్యా విధానం అని వార్త అనేటువంటి ఒక సమావేశంలో విద్య ఎలా ఉండాలి అనేటువంటి విధానాన్ని మనకి భారతదేశంలో ఒక విద్యా విధానం ఎలా ఉంటే బాగుంటుంది, దేశానికి కావాల్సిన విద్యా విధానం ఎలా ఉంటే బాగుంటుందో ఒక ప్రణాళికలు చేస్తూ ఉన్నారు వార్త. ఆ సమావేశంలో గాంధీజీ ఏమన్నారంటే HHH అన్నారు. HHH అంటే ఏంటంటే హెడ్ అంటే మన విజ్ఞానం జ్ఞానాత్మకంగా ఆలోచనలు రేకెత్తించేలాగా ఉండాలని చెప్పారు. రెండోది హార్ట్, నీతి నియమాలకు సంబంధించినటువంటి మనం చేస్తున్న పని మంచిగా చెడు అనేటువంటి హృదయపూర్వకమైనటువంటి నైతిక విలువలకు సంబంధించిన బోధన ఉండాలని చెప్పాడు. హ్యాండ్ అంటే ఏంటంటే చేతులండి, అంటే మన చేతులతో చేసేటువంటి మన వొకేషనల్ గ్రూప్స్ అండి. విద్య అనేది ఈ 3 కలయికే విద్య. ఈ 3 లేకపోతే మన దేశం ఇబ్బంది పాలవుతుందని మొట్టమొదటి త్రివిలేచ్ఛ విధానాన్ని గాంధీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. భారతదేశానికి పట్టుకొమ్మలు సార్ గ్రామాలు సార్. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి మార్గంలోకి వెళ్ళాలన్నా, జీడిపి రేటు పెరగాలన్నా, లేదా జీడిపి రేటుతో పాటు తలసరి ఆదాయం పెరగాలన్నా ఇవన్నీ దేశాభివృద్ధి కొలమాలి సార్. ఉదాహరణ మన భారతదేశం ఉంది, ఈరోజు 4వ స్థానంలోకి వస్తాం సార్. అంటే 1931లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. 1991కో మనం 10 రోజులకు ఉపయోగపడేటువంటి నిల్వలు లేవు సార్ మన దేశానికి. అంటే ఎంత స్థాయికి దిగిపోయింది చూడండి. అప్పుడు మన దగ్గర ఉన్న బంగారాన్ని ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి అప్పుడు మనం నిధులు తెచ్చుకొని ఎల్పీజీని ప్రవేశపెట్టాం సార్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పీజీ అంటుందండి. ఇది నూతన ఆర్థిక సంస్కరణలు అంటాం. అక్కడి నుంచి మన భారతదేశం ఏంది అంచులంచులుగా ప్రభుత్వ నుంచి ప్రైవేట్లోకి రంగంలో ప్రవేశపెట్టి ఈరోజు లిబరల్ ముందు గ్రామాల అభివృద్ధి చెందాలి. 60% ఉన్నాం కదా, అంటే ఆదాయం వచ్చేటువంటి వ్యవసాయ రంగం 60% శ్రామికులు అక్కడ ఉంటే 32% ఆదాయం వచ్చేటువంటి జనాభా సేవల రంగం, పారిశ్రామిక రంగంలో ఉన్నారు. కాబట్టి గ్రామాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అంటే
5 లక్షల సుమారు మన భారతదేశంలో 5,77,000 రమారమి గ్రామాలు ఉన్నాయండి. కాబట్టి భారతదేశానికి పట్టుగొమ్మలు, భారతదేశానికి ఆధారం, భారతదేశానికి వెన్నుముక గ్రామాలు సార్. ఆ గ్రామాలు అభివృద్ధి చెందితేనే తప్ప దేశం ముందుకు వెళ్తుంది సార్. గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి, దానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? గ్రామ అంటే సార్ 1959లో పంచాయతీరాజ్ యాక్ట్ అనేది వచ్చింది సార్. ఆ తర్వాత బలవంతరాయ్ మహతా కమిటీ 3 అంచెల విధానం ఒకటి, 4 అంచెల విధానం ఒకటి వచ్చింది. ఆ తర్వాత 1993-94లో మనకి చట్టం చేసి పంచాయతీరాజ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ యాక్ట్ 73-74 రాజ్యాంగ సభలు వచ్చాయి. వచ్చినప్పుడు ఈ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామాలలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు చూడండి, మాది కేకే అగ్రహారం గ్రామం. ఈ రోజుకి శ్మశానం లేదు సార్, శ్మశానం రోడ్ లేదు, కాలువలు లేవు, లైబ్రరీ లేదు సార్, లైబ్రరీ లేదు, కాలువలు లేవు, శ్మశానానికి రోడ్ లేదు. కానీ పన్నుకు మాత్రం ఇంటి పన్నులో అక్కడ లైబ్రరీ ఉంటుంది. మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే అక్కడ ఏముంది, లైబ్రరీ ఉన్నట్టు కనపడుతుంది కానీ లైబ్రరీ లేదు. మరి ప్రజలు ఏం చేస్తున్నారు అంటే గ్రామం మీద అవగాహన లేకపోతే గ్రామం డబ్బులు ఒక తలకి ఇంత వస్తుంది సార్. ఫైనాన్స్ కమిషన్ నుంచి కావచ్చు, రాష్ట్రాల నుంచి కావచ్చు, గ్రామ స్వాన్ని 3 రకాలుగా ఆదాయాలు వస్తాయి. ఈ ఆదాయాలు వచ్చిందని మన ఆస్తి, అది రామకృష్ణ గారు, అది మన ఆదాయం, మన ఆస్తి. మరి మన ఆస్తి అనేటప్పుడు నీ ఇంట్లో రూపాయిపోతే అడుగుతావు కదా, మరి పంచాయతీలో ఏం జరుగుతున్నదో నీకు ఎందుకు బాధ్యత లేదు అంటున్నా. అదే సార్ నేను అది అభివృద్ధి చెందాలి, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతుంది, ప్రయత్నిస్తే విజయం వస్తుంది సార్. కాబట్టి వెంకటరామేశ్వరు సార్, అంటే మీరు ఉపాధ్యాయ వృత్తినే దైవంగా భావిస్తుంటారు, మాకు క్లియర్గా మాకు కనిపిస్తుంది. అవును, చాలా మంది, అంటే నేను ఉపాధ్యాయుని తప్పపడట్లేదు, అవునవును, చాలా మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నప్పటికీ కొన్ని సైడ్ బిజినెస్లని, సైడ్ వ్యాపారాలు, అంటే జాబ్ ఉంది, ఉపాధ్యాయ వృత్తి ఉంది, స్కూల్కి వెళ్ళామా వచ్చామా, తర్వాత నాకు ప్రపంచంతో సంబంధం లేదు, ప్రపంచం ఏమైపోయినా సమాజం ఏమైపోయినా మాకు అనవసరం, వాళ్ళు ఏదో ఉద్యోగంకి వెళ్ళి వచ్చారు, వాళ్ళు మిగతా సైడ్ ఇన్కమ్ అంటే ఎక్కువ మనం ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. కానీ మీరు మాత్రం గ్రామం కోసం, సమాజం కోసం ఎక్కువ ఆలోచించడానికి కారణం ఏంటంటే? ఫెంటాస్టిక్ రామకృష్ణ గారు, ఎక్సలెంట్ ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం ఏంటంటే, ముందు గ్రామం అనేది ఒక హెడ్ ఉంటుందండి. అంటే మన శరీరానికి హెడ్, తల ఎంత అవసరమో ఈ తల యొక్క ఆదేశాలన్నీ కూడా బాడీకి సంకేతాలు ఇస్తూ ఉంటాయి సార్. ఆ పంచాయతీ ప్రెసిడెంట్ అనేవాడు ఒక క్వాలిటీ ఉండాలి సార్. వేణుముద్రలో కాకుండా, దుర్మార్గులు కాకుండా, దురాక్రమణలు కాకుండా, విభజించి పాలించేటువంటి తగులు పెట్టే కలహాలు కాకుండా, సంకుచిత స్వభావం కాకుండా, కలహాలు సృష్టించకుండా ఒక నాణ్యతమైన వ్యక్తులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సిలో ఉన్నారు, వీళ్ళందరూ నిరుద్యోగులే. ఈ నిరుద్యోగులను రాజకీయం నాకెందుకు అనుకోకూడదు సార్. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది రామకృష్ణ గారు. రాజకీయం నాకెందుకు, అది బురద అనుకోకూడదు. రాజకీయం అనేది ఒక పవిత్రమైనటువంటిది. ఉదాహరణకు మీకు టంగుటూరు ప్రకాశం పంతులు మీరు వినే ఉంటారు సార్. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి 1953లో అతను బారిస్టర్ లా చేసి వాళ్ళ అమ్మగారు పట్టు చీర తాకట్టు పెట్టి కొడుకుని చదివించింది సార్. తాకట్టు పెట్టి కూలీ పనులు చేసుకుంటూ రాత్రిపూట పూటకోళ్ళమ్మ పనులు చేస్తూ అతను చదివించింది సార్. అలాంటి పరిస్థితుల నుంచి అతను వచ్చి బారిస్టర్ లా చేశాడు సార్. బారిస్టర్ లా చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే, అతను కేసుగానే వాదిస్తే ఆ రోజుల్లో లక్షల రూపాయలు వచ్చేది సార్. కానీ ఇదంతా కూడా రాజకీయంలోకి ప్రవేశించినాక సేవ చేయాలనడానికి నిదర్శనమైనటువంటి మార్గం అతను ఎంచుకున్నాడు సార్. ఎంచుకొని తన ఆస్తిని అంతా పరులకి ఇచ్చాడు సార్. కానీ సేవ గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, రాజకీయ సేవ అంటారు. రాజకీయ సేవ అంటే ఏం కాదు సార్, నీకున్న ఆస్తిని ఇతరులకు పంచితే సేవ. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? రాజకీయ సర్వీస్. అంటే ఇక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు గారు చేసినటువంటి లాస్ట్ చివరి దశలో ఎంత పాపం దీనా వ్యవస్థకి వెళ్ళిపోయాడంటే సార్, అతను
కుట్టినటువంటి చిరిగిపోయినటువంటి చొక్కాని ఒక గదిలో ఉండి కుట్టుకుంటూ ఉన్నారు సార్. సమావేశం రావట్లేదు. సమావేశం రావట్లేదు. టంగుటూరు ప్రకాశం పంతులు ఎక్కడికి వెళ్ళారని వీళ్ళందరూ చూస్తున్నారు. ఒక గదిలో తన చిరిగిపోయిన చొక్కాను కుట్టుకుంటున్నాడు సార్. అంటే అతను తన మిత్రుడు వెళ్ళి చూసేటప్పటికి ఇంత కఠోరమైనటువంటి ఏ స్థాయిలో ఉన్నటువంటి ఈ సమాజానికి సేవ చేయాలని, రాజకీయం కోసం సేవ చేయాలని తన యావదాస్తుంది సార్ ప్రజల కోసం సేవ చేశారు సార్. మరి ఇలాంటి వాళ్ళు మన దేశంలో పుట్టినప్పుడు, మరి ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు మరి గ్రామాలు ఎలా ఉండవు? గ్రామాల్లోంచే మార్పు రావాలి సార్. కాబట్టి గ్రామాల్లో రాజకీయ మార్పు జరిగితే ఆటోమేటిక్ అన్ని మారిపోతూ ఉంటాయి సార్. సార్ మార్పు కోసం తీర్పు ఎలా ఉండాలి? ఫ్యాంటాస్టిక్ సార్. మీ ప్రాస, మీ ప్రశ్న అక్కడే ఉంది సార్. మార్పు కోసం తీర్పు. ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రామాలు ఎందుకు ముందు మారాలని చెప్తున్నంటే, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లో మనకి అందరూ కూడా కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎన్నుకోవాలి. మనం సేవ చేయాలనేటువంటి వారిని ఎన్నుకోవాలి. అంతే తప్ప ఖర్చు పెట్టాలి, గ్రామాన్ని ఆదర్శ గ్రామం తయారు చేయాలి, కానీ తగులెట్టాలి, కలహాలు సృష్టించాలి, భేదాలు సృష్టించాలి, విభజించి పాలించాలి, ఆయన కొట్టాలి, నీకు తగులెడితే డబ్బులు వస్తాయి కదా, ఇలాంటి ఆలోచన పనులు తొక్కేయాలి సార్. ఎందుకు తొక్కేయాలని అంటున్నానంటే, దానివల్ల ఈరోజు ఒక సమస్య అక్కడ వచ్చింది. ఈరోజు చెరువు దగ్గర ఒక నూతి కప్పాడు. నూతి కప్పిన తర్వాత ఏం చేయాలి? చెరువు కప్పుతాడు. చెరువు కప్పిన తర్వాత ఏం చేయాలి? గ్రామాన్ని కప్పుతాడు. గ్రామ కంటాలు స్వాధీనం చేస్తాడు. గ్రామ కంటాల తర్వాత ఎక్కడికి వస్తాడు? ఇంట్లోకి వస్తాడు. అంటే నాకెందుకులే అనేటువంటి ఒక చిన్న సంకుచిత స్వార్థ స్వభావం ఉందే, అది గ్రామాలను నాశనం చేస్తుంది సార్. అలాంటి స్వార్థపరులను ఏరేయాలి, దుర్మార్గులను ఏరేయాలి, భూ ఆక్రమణదారులను ఏరేయాలి, మంచి స్వభావం గల ఈ వ్యక్తుల్ని సమాజంలో తీసుకురావాలంటే ఏం చేస్తాం? గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే సాహసించి అభివృద్ధి చేద్దాం వాళ్ళని మాత్రం సమాజంలో తీసుకురావాలి. వాళ్ళకి మాత్రం మార్పు మనం తీసుకురావాలి, తీర్పు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా పంచాయతీ ఉంది సార్. వాళ్ళు మా పంచాయతీలు ఏమన్నారు? వేలం వేశారు. ప్రజాస్వామ్యాన్ని వేలం వేయండి సార్. ప్రజాస్వామ్యం పాడుకోవడం ఏంటి? ప్రజాస్వామ్యం అది దానికోసం ఎన్నో మంది మన పోరాటం స్వాతంత్రం తెచ్చింది కాదు కదా. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, వీళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకొని ఆ స్వేచ్ఛని మనం పీలుస్తున్నాం. అలాంటి మంచి ఆశయాలతో మన దేశం కోసం చనిపోయినప్పుడు మరి మనం ఎలాంటి బాధ్యత ఉన్నావు? ఒక యూత్గా నువ్వేం చేస్తున్నావు? ఒక ప్రజానాయకుడిగా నువ్వేం చేస్తున్నావు? ప్రజానాయకుడి బాధ్యత ఉండాలా లేదా? ఒక గ్రామ పౌరుడిగా నీకు బాధ్యత ఉండాలా లేదా? కాబట్టి మార్పు అనేది ప్రతి వ్యక్తిలో రావాలి సార్. ఒకడే అడుగుతూ ఉంటే కాదు, ప్రశ్నించాలి. ఉదాహరణకి వ్యక్తిత్వ విలువలతో పాటు కుటుంబ విలువలు కూడా ఎలా ఉండాలి? కుటుంబ విలువలు, సమాజ విలువలు లాగా ఉండాలి. వ్యక్తిత్వ నిర్మాణం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. నిన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా, మా అమ్మగారు ఒక మాట చెప్పేవారు సార్, నిజాయితీ పరుడు, నిజాయితీగా ఉన్నవాడు, అలాగే మనం మంచిగా ఉన్నప్పుడు మనల్ని ఎంతమంది ఇబ్బంది పెట్టినా, అన్యాయం చేసేవాడిని మాత్రం నీ కంఠంలో ప్రాణం ఉంటుండగా వదలకూడదన్నారు సార్. అంటే ఆవిడ ఏం చదివింది సార్? ఆవిడ ఏం చదవలేదు, కానీ సమాజాన్ని చదివింది. నిరక్షరాస్రాలు. పరిసర ప్రాంతాల యొక్క పరిస్థితులు. నీ బలం, నీ తెలివితేటలు నీ కోసం కాదురా, సమాజం కోసం ఉపయోగించాను సార్. అది నాకు ఇప్పటికీ కూడా ఆవిడ ఎంత నాలెడ్జ్ వచ్చిందా. నిజంగా ఆవిడ ఏదో ఒక మంచి కుటుంబంలో ఉంటే సార్, ఏదో మంచి కుటుంబంలో ఉంటే ఈవేళ ఆవిడ దేవతగా పూజిస్తారు సార్. ఆవిడ ఒకటే మాట అన్నారు సార్ చనిపోయే ముందు, తప్పు చేసిన వాడిని తాట తీసాయి. ఈ సమరంలో సైనికుడు ఏ విధంగా అయితే బోర్డర్లో ప్రాణాలు వదులుతాడో, నువ్వు సమాజం కోసం నీ ప్రాణాలు వదిలే అన్నారు సార్. అది నాకు ఆశ్చర్యం వేసింది సార్. నిజంగా యాడ్సాప్ సార్ ఆ తల్లికి. అలాంటి తల్లిని చంపేశారు సార్. అంటే దుష్టశక్తులన్నీ ప్రయోగించి. ఉపాధ్యాయుడిగా మీ జీతం అంటే అమ్మా నాన్నలకి ఇస్తారు. అవును. అలాగే సమాజానికి మీరు ఖర్చు పెట్టడం గల కారణం అంటే మీ జీతంలో కొంత సమాజానికి, నిరుద్యోగులకు, అంటే ఇటీవల కాలంలో మీ గురించి మేము వింటున్నాము. అవును. సోషల్ మీడియా నుండి చిన్న చిన్న మాకు తెలుస్తున్నాయి. మరి మీకు వచ్చే జీవితాన్ని మీ సమాజానికి, నిరుద్యోగులకి మీరు ఖర్చు పెట్టడం గల కారణం? ఫ్యాంటాస్టిక్ రామకృష్ణ గారు మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా, నేను 99% ఎవరైనా ఉద్యోగం చేసినాక కొడుకు సంతోషం, ఆనంద బాష్పాలు ఉంటాయి, కానీ జీతం పట్టుకెళ్ళి తల్లికి ఇస్తే ఆనందపడతారు సార్.
నేను ఆ తల్లికి 3 నెలలది ఒకేసారి వచ్చింది సార్, 7,500 ఎంతో సంథింగ్ ఆ రోజుల్లో అంతే వచ్చింది నాకు. ఫస్ట్ వచ్చిన జీతం. అందరూ ఏం చేస్తారంటే ఆ అమ్మకు చేరో లేకపోతే నాన్నకు ఏదో సంథింగ్ వాళ్ళకి ఒక బహుమతిగా ఇస్తారు సార్. కానీ నా తల్లి ఈ పట్టుకెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు సార్, నాన్న నువ్వు పట్టుకొచ్చిన డబ్బులు మనకేం కాదురా, ఈ సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయను. అక్కడ నేను స్టన్ అయ్యాను సార్. నిజంగా అది మీ లైఫ్ లో చేంజింగ్ అంతా మీ మదర్ వాళ్ళే సార్. ప్రతిది సార్, ప్రతిది కొన్ని 100 మంది దుర్మార్గులతో దుష్టులతో పోరాటం చేసింది ఒక వీరవంతి అనుకోవాలి సార్. అలాంటి వీరవంతి నాకు అదే సార్, రాణి రుద్రందేవో ఏదో చరిత్రలో చెప్పుకుంటాం సార్. ఆవిడని చూస్తే కొన్ని 100 మందితో ఫైట్ చేసింది సార్. ఫస్ట్ జీతం మీ తల్లి గారు అలా అనకపోతే సమాజానికి మీకు వచ్చే దాంట్లో ఖర్చు పెట్టి నేను దాచుకుంటాను సార్, పోగులెట్టేసుకుంటాను. నా భార్యగానో పిల్లలకనో వచ్చిందంతా దాచేసుకుంటాను. కానీ నేను ఏం చేశానంటే ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో సమాజంలోకి వెళ్ళి నేను షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకందరికి ఇచ్చేసాను సార్. ఇచ్చి ఆవిడ ఆనందాన్ని చూశాను సార్. అంటే నా కొడుకు నా జీతం నాకు రావాలని చూసేటువంటి తల్లిదండ్రులు చూశాను, కానీ అక్కడ వచ్చినటువంటి జీతాన్ని 10 మంది పనిచేయాలనడం ఇది నిజంగా ఆవిడకి యాక్సెప్ట్ సార్. తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి? వెరీ నైస్, బాగా చెప్పారు సార్. తల్లి అనేక సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది మోరల్ వాల్యూస్ సార్. మోరల్ వాల్యూస్ నైతిక విలువలు లేవు. నైతిక విలువలు లేవు అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైతే వ్యాపారంగా చూసామో దేనైనా వ్యాపారం నువ్వు బతకడానికి చెయ్యవు, కానీ ప్రతి దానికి ఒక నిబద్ధత నైతిక విలువ ఉంటుంది సార్. అది ఏ వృత్తి అయినా ఉంటుంది. ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక పేదవాడు కావచ్చు, ఒక గొప్పవాడు కావచ్చు, తనకు ఉన్న దాంట్లో కొంత సమాజానికి ఇవ్వాలి సార్. ఎందుకంటే తరువులు అతిరసపల బార గుర్తు కాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగమేగుడు ఉదుతులు గారు బుధులు సమృద్ధి చేత జగతనుపకర్తలకు ఇది సహజగనం. తరువులు అంటే చెట్లు సార్. చెట్లు తనేం తినవు, సమాధానికి వస్తాయి. అతి రసపల భార అవి పాపం భారంగా పోస్తాయి సార్. నింగి వ్రేలుచు అమృత మసంగ మేఘుడు, మేఘం తన వర్షాన్ని తన కోసం ఇవ్వడు సార్, ఈ ప్రపంచం కోసం ఇస్తాడు. బుధులు అంటే మంచి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తే 10 మందిని కొట్టే సంపాదించాలనుకోడు సార్. 10 మంది కోసం మనం ఏం చేసాం, దేశం నీకేమిచ్చిందని కాకుండా దేశానికి నువ్వేం చేసావు అది ముఖ్యం. అది సార్, అది ముఖ్యం సార్. అది లేనంత కాలం సమాజం మారదు సార్. ప్రభుత్వాలు ఎలా ఉండాలి, వాళ్ళ విధానాలు ఎలా ఉండాలి? ఓకే, వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్ ప్రశ్న రామకృష్ణ గారు. రాజకీయాలు, ప్రభుత్వాలు, అసలు గాంధీ గారు ఏమన్నారంటే అసలు పార్టీలు వద్దన్నాడు సార్. మొదట పార్టీలు వద్దన్నాడు. ఎందుకు పార్టీలు వద్దన్నారంటే గాంధీ గారు ప్రజలు ఎవరైతే ప్రజలకి సేవకులు కావాలి సార్, ప్రజలకు సేవకులు ఉండాలి కానీ పార్టీలు ఉండొద్దు అన్న. పార్టీలు ఉండడం వల్ల ఏమవుతుంది, గ్రామాలు విడిపోతాయి, రాష్ట్రాలు విడిపోతాయి. అందుకని ఇలా విడిపోతాయి కాబట్టి మొదట గాంధీ గారు ఏమన్నంటే పార్టీలు వద్దన్నారు సార్. కానీ తర్వాత పార్టీలు పెట్టడము, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు, ఈ పార్టీలన్నీ వచ్చాయి. కానీ ఈ పార్టీలు ఎప్పుడైతే ఈ సమాజంలోకి వస్తున్నాయో నిబద్ధత కలిగినటువంటి మేనిఫెస్టోలు ఉన్నాయి సార్. మేనిఫెస్టోలు ఏం చేయాలంటే 2 సార్, నీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం ఇచ్చాను సార్, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ఎందుకంటే చెప్తున్నాను అంతే సార్. ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నారు సార్, తన సంపద 65% వైద్యానికి పోతుంది, తన సంపద ఉన్న 20-30% విద్య పోతుంది. అసలు విద్య అమ్మకూడదు సార్. సార్ శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ఎవరు గొప్ప? ఫ్యాంటాస్టిక్ రామకృష్ణ గారు, చక్కని ప్రశ్న అడిగారు. ఇప్పుడు భారత రాజ్యాంగం సార్, భారత రాజ్యాంగంలో మనకి 3 శాఖలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామం ఉంది సార్. గ్రామంలో 3-2 వ్యక్తులు కలిపి ఈ 3 శాఖలు ఒకరి దగ్గర ఉంచుకుంటారు. కానీ పాపం అవతల నిరక్షరాస్యుడు కాబట్టి వాడికి తెలియదు, చట్టాల మీద కానీ రాజ్యాంగం మీద కానీ అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు ముగ్గురు ఏడు చెప్తే వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకొని ఈ చట్టాల మీద అవగాహన ఉండకపోవడం వల్ల కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ మీద అవగాహన ఉండదు సార్. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే దగ్గరికి వచ్చేస్తారు అనమాట. అలాగే మండలం, అలాగే ఎక్స్ట్రా. కానీ అందరూ రాజకీయ నాయకులు చెడ్డోళ్ళని కాదు సార్. కొందరు దుష్ట శక్తుల వల్ల, కొందరు దుర్మార్గుల వల్ల, కొందరు సంకుచిత స్వార్థపరుల వల్ల
ఇప్పటికీ మాత్రం మనకి కష్టాలు అయితే పడుతున్నాం సార్. ఉదాహరణ నేనే సార్. ఎందుకంటే 2015లో మొదలుపెట్టి నా మీద అనేకమైన దాడులు చేశారు సార్. అనేకమైన విధాలుగా మానసిక శారీరకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ నేను ఎక్కడ తగ్గలేదు. ఉదాహరణకు మీకు ఒకటి సార్, ఫిడిల్ కాస్ట్రో అనే ఉన్నాడు సార్, అమెరికా యొక్క పక్కన ఉన్న క్యూబా. ఫిడిల్ కాస్ట్రో మీద 99 సార్లు దాడులు చేశారు సార్. 99 సార్లు దాడి చేసినా అతను లొంగలేదు సార్. చేగువేరా, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, అలాగే ఛత్రపతి శివాజీ, సంభోజీ, వీళ్ళందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఎందుకు పోవాలంటున్నానంటే రామకృష్ణ గారు, ఎవరు గొప్ప అనేది మంచి ప్రశ్న అడిగారు. కానీ ఈ 3 గొప్పే. ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు మన దేశాన్ని మొన్న ఆపరేషన్ సింధూర్ అని ఉంది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమం మన దేశం, రామకృష్ణ జాతర వినాలి, మన దేశం ఎవరి మీద దాడి చేయలేదు సార్. ఇప్పటికి వచ్చి క్రీస్తు పూర్వం నుంచి ఇప్పుడు వరకు మన భారతదేశం ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు సార్. ఎవరిని దౌర్జన్యంగా వెళ్ళలేదు సార్. కానీ మన దేశం మీదకి అందరూ దండయాత్ర చేశారు. అందరూ దాడి చేశారు సార్. మన శాంతియుత కామదేశం, త్యాగానికి గుర్తు, వేదాల పుట్టినిల్లు, జ్ఞానానికి. స్వామి వివేకానంద 1893లో చికాగో సమావేశంలో చెప్పిన సందేశం సోదరీమణులారా అన్నాడు. అంతే సార్. అంటే ప్రపంచం అంతా నా సోదరీమణులు అన్నాడు సార్. ఒక గ్రామంలో ఒక అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఎడగొట్టడానికి వీళ్ళు ఎవరు సార్ అంటే, ఇక్కడ నేను మీరు అడిగే ప్రశ్న సూటిగా సమాధానం చెప్తానంటే, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. నిజం కోసం నిలబడు, సమాజం కోసం కలబడు, అన్యాయం కోసం ఎదిరించు, దుర్మార్గులు తాటతీ. ఇవన్నీ మానేసి నేను గ్రామాన్ని ఏదో ఉపయోగించి గ్రామానికి ఉపయోగపడడం అంటే నా మీద దుష్టశక్తులు ప్రయోగిస్తే అది ఎంతకాలం ఉంటుందని. అందుకే నేను యువతకి ఏం చెప్తానంటే, మా ఊరికి కానీ ఉన్న గ్రామాలకు కానీ ముందు మార్పు కోరుకోండి. ఈ మార్పు కోరుకున్న దాంట్లో భాగంగానే ఈ శాసనశాఖ, న్యాయశాఖ, కార్మిక శాఖ అంటే ఏంటో చెప్తాను సార్. శాసనశాఖ మన ప్రజల ద్వారా ఎన్నుకోబడేటువంటి నాయకులు ఉంటారు సార్. అది మనకి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఎంపీ కావచ్చు. ఓకే, అక్కడ ఎగువ సభ, దిగువ సభ, రాజ్యసభ, లోక్సభ, ఇక్కడ విధాన పరిషత్, విధానసభ. వీళ్ళందరూ ఏం చేయాలి అంటే, మన ప్రజలకి మనం అందరూ వెళ్ళలేం కదా సార్. భారతదేశం 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా వెళ్ళి అక్కడ కూర్చోలేం కదా. ఎక్కడ శాసనసభలో మనకు అనుకూలమైన నిర్ధారణలు చేయలేం కదా. అందుకే మన పరోక్ష ప్రజాస్వామ్యం. మరి స్విట్జర్లాండ్ అన్నీ ఉన్నాయి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. వాళ్ళకి ఏం కావాలో చేస్తారు సార్. ఇది పలానా శాసనం చేస్తున్నా, మీకు అవునా కాదని అంటారు సార్. అవును అంటే అవునని చెప్తే, కాదంటే కాదని చెయ్యి, కాదంటే వద్దని అర్థం. ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. అలాగే అక్కడ తప్పు చేసిన రీకాల్ చేస్తారు సార్. ఒక గ్రామ సభ నుంచి ఒక మేదకి వెళ్ళే వరకు వాడు తప్పు చేశాడు, వాడు దుర్మార్గుడు, వాడు అన్యాయం చేశాడు, వాడు ఒక సమాజాన్ని తప్పుదో పెట్టాడు, వాడు యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేదంటే రీకాల్ చేస్తారు సార్. మరి మన ప్రపంచానికి ఆదర్శమైనటువంటి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశం. మరి ఎన్ని మనం చేయలేం కాబట్టి పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్నాం. భారతదేశం మరి ఇలాంటి ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలకి మన దేశం, అన్ని దేశాలు సార్, అన్ని దేశాల రాజ్యాంగాలను కూడా స్టడీ చేసి మంచి అన్ని కూడా పెట్టాం. అప్పుడు పెడుతూ అంబేద్కర్ ఒక మాట అంటారు రామకృష్ణ గారు. అంబేద్కర్ ఏమంటారంటే, భారత రాజ్యాంగం గొప్పదే కాదన్నా, కానీ అమలు చేసేవాడేలోనే ఉంది అన్నాడు. చాలా కీ పాయింట్. ఈ భారతదేశం మొత్తానికి ఒక కీ పాయింట్. భారతదేశంలో మనకి ఆర్టికల్స్ ఉన్నాయి, షెడ్యూల్స్ ఉన్నాయి, భాగాలు ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఐపీఎస్ ఉంది, సిఆర్పిస్ ఉంది, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయశాఖలు ఉన్నాయి, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కానీ కార్యనిర్వహణ శాఖ కానీ మన పని పూనుకోకపోతే, అంటే అమలు చేసేవాడు సరిగ్గా లేకపోతే ఇవన్నీ ఎంత భారత మంచి రాజ్యాంగమైన వేస్ట్ అన్నాడు సార్. అర్థం అప్పుడే చెప్పాడు అతను. అర్థం దేశంలో ఉన్న ప్రధాన సమస్యలు సార్ ఈ శాసనశాఖ చెప్తాను సార్. ఒకసారి శాసనశాఖ అంటే మనం ఏం కావాలో అది శాసనశాఖ చేస్తారు సార్. మరి దేని మీద చేయాలి? ప్రజలకు అవసరమైనట్టు. ఒకవేళ ప్రజలకు ఈ ఆర్టికల్స్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఉన్న బుక్ సార్ మనం ఎప్పుడూ చదవడం కాదు సార్. 3వ తరగతి నుంచి భారత రాజ్యాంగాన్ని టెక్స్ట్ బుక్లో పెట్టాలి సార్. ఒక్కొక్క ఆర్టికల్ చెప్పుకుంటూ పౌరుడు మెయిన్ అది. ఇప్పుడు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు ఏదేదో చేస్తున్నారు సార్. వీళ్ళకి పాపం సొసైటీ మీద కానీ కనీస బాధ్యత లేదు సార్. ఈ సెల్ ఫోన్ వచ్చినాక ఈ పక్కోడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది సార్ యువత. సమాజం పట్టించుకోవట్లేదు సార్. అది నాకు ఉన్నటువంటి. మరి దేశం కోసం ప్రాణాలు అర్పించి కుటుంబాన్ని త్యాగం చేసి అక్కడేమో ప్రాణాలు అర్పిస్తూ ఉంటే, ఈ దుర్మార్గులు ఏం చేస్తారో నువ్వు తెలుసుకోకపోతే, ఈ దుష్టులు ఏం చేస్తారో తెలుసుకోకపోతే, ఊర్లో కానీ ఎక్కడైనా కానీ
మరి నీ ఇంట్లోనైతే ఎలాగ ఉండరా? ఒక పిల్లని ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తాం సార్, అది మంచివాడా చెడ్డడా. మరి నువ్వు ఓటేసేటప్పుడు అది ఆలోచన. ఒక ఓటేసేటప్పుడు అది మంచోడా చెడ్డోడా నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? నాకు ఇన్నిసార్లు ఎలక్షన్లో పాల్గొన్నాను సార్, నన్ను ఎవరో ఒక రూపాయి అడగలేదు, నాకు నచ్చినోడు ఓటేసుకున్నాను సార్. అలా నా నుంచి మార్పు ఎందుకు కోరుకోవాలి? ఒక మాట, ఒక వ్యక్తి, ఒక అడుగు, నాతోనే మార్పు కోరుకోవాలని సమాజం దాకా మీరు అడిగారే, సమాజం కోసం ఎక్కువ ఆలోచన. ఇదే సార్ మార్పు. కాబట్టి నేనేం చేస్తాను, ఈ శాసనశాఖ బాగుండవు సార్. శాసనశాఖ ఎప్పుడైతే బాగుందో మనకి అప్పుడు కార్యనిర్వాహక శాఖ వస్తుంది సార్. కార్యనిర్వాహక శాఖ ఏంటి? ఈ చేసిన శాసనాలను అమలు చేయాలి. ఉదాహరణకి మన ఊరు ఉంది సార్, మన ఊరిలో పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓకే, మంత్రులు, ఇదంతా కార్యనిర్వాహక శాఖ సార్. అంటే శాసనశాఖ చేసినటువంటి ప్రజలకు ఏవైతే కావాలో, రాజ్యాంగం అంటే ఏంటి సార్? నియమ నిబంధనల రూపకల్పన. భారత రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం తెలిసిపోతే నువ్వు ఎవరు పరిపాలిస్తారో నీ ఇష్టం అయిపోద్ది కదా. శాసన ఇవన్నీ ఎలా చేయాలి? శాసనశాఖ రాజ్యాంగం అనుకూలంగా శాసనాలు చేయాలా? కార్యనిర్వాహక శాఖ ఏం చేయాలా? ఆ రాజ్యాంగానికి అనుకూలంగా అమలు చేయాలా? అంత ఎక్కువ కాదు, తక్కువ కాదు. మరి న్యాయశాఖ ఏం చేస్తుంది? రక్షణ కల్పిస్తుంది అన్నమాట. అంటే న్యాయశాఖకి, కార్యనిర్వాహక శాఖకి, శాసనశాఖకి స్పర్ధలు వస్తూ ఉంటాయి. మన ఇంట్లో కుటుంబంలో ఎవరు పెద్ద అంటే ఎవరు చెప్పలేము సార్. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, కొడుకు కావచ్చు, ముగ్గురు ఒకటే. కాబట్టి 1967 వరకు, మీరు మంచి ప్రశ్న అడిగారు ఇందాక, 1967 వరకు శాసనశాఖకి భారత రాజ్యాంగంలో ఏ భాగానైనా మార్పు చేసే అధికారం, సవరణ చేసే అధికారం వచ్చింది సార్. అది గోలక్నాథ్ కేసు అని 1960 కేసు. 1973లో కేశవానంద భారత కేసు వచ్చింది. కానీ ఇంత సుమారుగా ఈ కేసులో ఏమైందంటే, నువ్వు చట్టం చెయ్యొచ్చు, కానీ చాలా కీ పాయింట్ సార్, భారత రాజ్యాంగానికి ఆత్మ వంటి పాయింట్ ఇది. మౌలిక సూత్రాలు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా, ఇబ్బంది కలగకుండా, విఘాతం కలగకుండా చట్టాలు చేయాలి సార్. అంతే తప్ప అప్పుడు ఏమవుద్ది? ఒకవేళ దానికి విఘాతం కలిగితే న్యాయశాఖ ఆపేస్తుంది. దీన్ని కార్యనిర్వాహక శాఖ చట్టాలు చేయనవదు, అమలు చేయనవదు. చెక్ అండ్ బ్యాలెన్స్. ఒక న్యాయశాఖ తన హద్దులు మించిపోతుంది అనుకోండి, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ అధికారం ఉంది. ఎందుకు? ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు కాదు. ఎన్నుకోబడినప్పటికీ వీళ్ళందరూ దేనికి లోబడి? భారత రాజ్యాంగానికి లోబడి చేయాలి తప్ప ఈవేళ భారత రాజ్యాంగాన్ని లోబడి చేస్తే ఏ స్పర్ధలు ఉండవు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవేళ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ చాలామంది కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. ఇది చాలా పాయింట్ సార్. ఈ కీ పాయింట్ నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను అనుకునేవాడిని. రాజకీయ నాయకుల కోసం వీళ్ళు ఎందుకు కోర్టులకు వెళ్ళాలి, వీళ్ళు ఎందుకు జైలు అంటే తిరగాలి అని నేను ఒకటే అంటాను సార్. నీ నియమ నిబంధనల రూపకల్పన, నీ కర్తవ్య ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే, ఒకవేళ నువ్వు అక్కడ చేయలేవనుకో, వాళ్ళు చెప్పినట్టే చేయాలి, అది నీ నిబంధనలు వ్యతిరేకం ఉందనుకో, ఆ శాఖ నుంచి ఇంకో శాఖకి వెళ్ళిపో. ఇంకా ఆ శాఖ నీకు లేదు, ఇంకో శాఖ వెళ్ళు. లేదు ఇంకా బలవంతం చేస్తున్నారనుకో, రాజకీయ చాలా కీ పాయింట్ సార్. ఏ రాజకీయ నాయకుడు అయితే చేయమంటాడో ఆ రాజకీయ నాయకుల యొక్క ఇదే చేయమంటాడని వాళ్ళ యొక్క సంతకాలు తీసుకున్నాక నువ్వెందుకు జైలుకి వెళ్ళాలి? అంటే మనలో కర్తవ్య ధర్మం ఉంటే ఒక ఉపాధ్యాయుడిగా మనం ఏదైనా సాధించవచ్చు సార్. మార్పు కోరాలి. మార్పు ఒక ఓటు, ఒక మందు చొక్కకో, ఒక 100 రూపాయలకో, ఒక 200కో, మన ప్రలోభాలకు లొంగి కాకుండా శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ విషయాల్లో దేశంలో ఉన్న సమస్యలు కూడా మాకు తెలియపరిచారు. ఆ విషయం కూడా మీ ద్వారా మేము తెలుసుకోగలిగాం. వెరీ నైస్. సహజ వనరులు అంటే ఏంటి, వాటిని ఎలా కాపాడుకోవాలి? వెరీ గుడ్, మంచి ప్రశ్న సార్. ఇప్పుడు మొన్న సహజ వనరు మంచి కంటెంట్ అడిగారు సార్. సహజ వనరులు అంటే మనకి సూర్యరశ్మి తగినంత ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఈరోజు మనకి కరెంటు ఉపయోగిస్తుంది. బొగ్గు కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని తరిగే వనరులు సార్ ఈ బొగ్గు అవిని. కానీ సహజ శక్తిగా వస్తున్న సూర్యుడు, అలాగే నీరు సార్, మనం త్రాగే నీరు. ఈ త్రాగే నీరు ఎప్పుడైతే కలుషితమైందో మన బాడీలో 70% ఉంది సార్ సహజ వనరులు. ఈ నీరు ఎలా ఉంటుంది? చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇటీవల కేరళ, తమిళనాడు వరదలు వచ్చాయని మీరు విన్నారు. ఎందుకు వచ్చాయి సార్? ఎందుకు వచ్చాయంటే నిజం దేవుడు ఎరుగు, పల్లా నీరెరుగు. అంటే పల్లాన పోయిన నీరుని
నువ్వు అడ్డడం వల్ల ఆ నీరు కట్టులేయడం వల్ల అక్కడ నీ ఇంటి మీద నీరు వచ్చింది. అది వెళ్ళవలసిన ప్లేస్ నువ్వు ఏం చేసావు? కబ్జా చేసావు. జాగ్రత్త వినా సార్, నీరుని వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళవకంట నువ్వు గట్లు వేయడం వల్ల అప్పుడు ఏమైందా నీరు నీ ఇంటి మీదకి వచ్చింది అనమాట. ఉదాహరణ మా ఊరే సార్, ఎప్పుడో పురాతనం పోతున్న కాలువని ఇంత ఎత్తులో మట్టేశారు సార్. మరి ఆ నీరు ఎక్కడికి వస్తుంది? ఇంట్లోకి వస్తుంది. మరి రోడ్లు కాలువలు లేకుండా నువ్వు రోడ్డు వేసావు మా పంచాయతీలోనే. అంటే ఇటీవల కూడా చెన్నైలో ఎక్కువ శాతం వరదలు వస్తే ఎక్కువ శాతం ప్రాంతాలు మునిగిపోయాయి. కారణం కూడా ఇదే. అదే సార్, అది ప్రజలకు తెలియచేయాలి. ఇప్పుడు ఒకటే సార్, ప్రభుత్వం ఎంత ఆదాయం వస్తుంది, ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బడ్జెట్లు ఎంత ఉన్నాయి. నీ ఇంట్లో సొమ్ము అయితే నువ్వు ఖర్చు పెట్టుకుని బడ్జెట్ వేసుకోవా? ఎలా ఖర్చు అడగవా? మరి నీ పంచాయతీ నుంచి నీ దేశం వరకు కూడా కొంత ఆదాయం మన పన్ను సార్. మన పన్ను రక్త చొక్కని మన ట్యాక్సీలుగా మలిచి ప్రతి రూపాయి నీది సార్, ప్రజలదే. భారతదేశ ప్రజలమైన మేము అని ప్రవేశకులు అంటాం. ఎవరిది అదే? ఆ ప్రెసిడెంట్గా ఇద్దరు ముగ్గురు కలిస్తే వాళ్ళది కాదు సార్, ప్రజల సొమ్ము. అంటే నీ సొమ్ము. నీ ఉప్పు పప్పు మీద వేసిన టూత్ పేస్ట్ మీద వేసిన పన్ను ట్యాక్స్ సార్. మరి నువ్వు ఎందుకు అడగట్లేదు? ఖర్చు పెట్టారు అని అడగాలి సార్. చార్ట్లు ఉండాలి సార్, సిటిజన్ చార్ట్ ఉండాలి, తెలియజేయాలి. రెవెన్యూ ఇవాళ కేసులన్నీ రెవెన్యూ సార్. ఎందుకు? రెవెన్యూలోనైతే వీళ్ళకి సెటిల్మెంట్లు చేసేటప్పుడు డబ్బులు వస్తాయి సార్. ఇది పోలీసుల దగ్గరికి వెళ్తే సివిల్ కేసు అంటారు. కానీ ట్రెస్ పాస్ ధ్వంసం చేయడం అవన్నీ కూడా క్రిమినల్ కేసే కదా. మరి అక్కడ ఏమవుతుంది? ఆ వ్యవస్థలు కట్టగా ఉంటే పర్లా. మరి అక్కడ పోతే పేదవాడికి ఏంటుంటుంది? అంటే నీకు జనబలం ధనబలం ఈ మూడు బలాలు ఉంటే మరి పేదవాడు ఎప్పుడు న్యాయం దొరుకుతుంది? ఇవాళ తిండి దొరుకుతుంది సార్. అయ్యా తిండి దొరుకుతుంది, అవసరాలు తీరుతున్నాయి, కానీ న్యాయం దొరకట్లేదు సార్. న్యాయం దొరకట్లేదు అంటే ఒకటే రామకృష్ణ గారు, న్యాయ వ్యవస్థలో ఉన్న లాయర్లు తన సేవాభావంతో డాక్టర్లు ఏ విధంగా అయితే సేవ చేసుకుని కొంచెం తగ్గుతారో లాయర్లు కూడా కొంచెం ఫీజు తగ్గించుకొని పేదవాళ్ళకి సేవ చేస్తే మీకు వచ్చిన ఆదాయంలో మీరు బతకడానికి ఉండాలి కాదన్నాం, కానీ కొంచెం తగ్గించుకొని పేదవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే కేసుల్ని తక్కువ రసానికి మీరు సేకరించగలుగుతున్నట్టే సమాజం ఒక మార్పు వస్తుంది సార్. సమాజంలో ఉన్న గ్రామాలు న్యాయాలు కమిటీలన్నీ వస్తే ఈ విధంగా కాపాడుకోవాలి. ఉదాహరణ చూడండి సార్, మా ఊళ్ళో ఉన్న నుయ్యి కప్పేశారు, సంతపాలు ఉన్న నుయ్యి కప్పేశారు. అక్కడ నుయ్యి కప్పేసామని ఆ డబ్బులు సంపాదించుకోవడం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది? అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలు, క్రిమికీటకాలు, శిలీంధ్రాలు, పక్షులు, చీమలు ఇవన్నీ బయోడైవర్సిటీ. ఇది తెలియదు చాలా మందికి. సైన్స్ ఇది. ఈ బయోడైవర్సిటీలో చుట్టూ ఉన్నటువంటి ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి సార్. అట్లా కానీ వీళ్ళేం చేస్తున్నారు? వీటిని కప్పేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నాను, కానీ బయోడైవర్సిటీని దెబ్బతీస్తున్నాను అనుకుంటాను. ఉదాహరణ మా నూతే కప్పేశారు సార్. ఆ రోజు వాళ్ళ వ్యవసాయం పోయింది సార్. ఆ సంవత్సరం మరొక సంవత్సరం చేశారు, దౌర్జన్యంతో కప్పేశారు. కానీ ఆ తర్వాత సంవత్సరం వ్యవసాయం పోయింది. ఎందుకో పోయిందని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మూర్ఖత్వం వ్యవహరించారు కాబట్టి. ఆ తర్వాత నేను రీసెర్చ్ చేశాను సార్, విశ్లేషణ చేశాను. చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 3 సెంట్లలో ఉన్నటువంటి నుయ్యి, అక్కడ ఉన్నటువంటి ఎన్ని కప్పలు, ఎన్ని క్రిమికీటకాలు, బ్యాక్టీరియాలు, పాములు, ఇవన్నీ వానపాములు, ఇవన్నీ మన వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉంటాయి సార్. అలా నువ్వు నూత ఎప్పుడైతే కప్పేసావో ఆ బయోడైవర్సిటీ ఆ పట్టణం ఇది పోయింది సార్. కాబట్టి నేను సమాధానం ఒకటే చెప్తాను సార్, వనరులు కాపాడుకోలేనంత వరకు మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం ఎందుకు సార్ కోట్లు సంపాదిస్తాం? ఆరోగ్యం కాపాడంటే సహజ వనరులు కాపాడుకోవాలి. సహజ వనరులు ధ్వంసం చేసి అనుకో, ఆ సహజ వనరుల ప్రకృతి నీకు ఈ వరదలు, తుఫాన్లు శత్రువులు అవుతారు సార్. ఎప్పుడైనా ఒకటే, ఎప్పుడైతే మనం ఒకరిని అన్యాయం చేయాలనుకున్నా అన్యాయం ఏదో రూపంలో నీకు కొడుతుంది. మనం ఏదిస్తే అదే వస్తుంది. నువ్వు ప్రకృతి నాశనం చేస్తాను కాబట్టి ఆ ప్రకృతి ప్రకోపానికి నువ్వు బలైపోతున్నావు. కాబట్టి కూర్చున్న కొమ్మనే నరుక్కున్న విధంగా ఉంటుంది సార్. కాబట్టి సహజ వనరులు కాపాడుకోవాలి, ప్రతి ఒక్క బాధ్యత ఉండాలి సార్. అది నాకెందుకు, నాది కాదు అనుకోకూడదు. కాలువలు, చెరువులు, గట్లు, కొంటలు, నుయ్యిలు, నూతులు కాపాడాలి సార్. ఎప్పుడైతే ఈ కాపాడుకున్నాం ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోకపోతే ఏమవుతుంది సార్? రేపొద్దు నీళ్లు కూడా వెళ్ళిపోతుంది సార్. అందులో వాళ్ళందరూ ఒకటి అయిపోయి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో ఒకటి అయిపోయి నీ ఆస్తిని కాజేశారు అనుకో, నీ బాధ ఎవరు చెప్పి ఎంత ఫోర్త్ ఎస్టేట్ పాపం మీడియా చెప్తుంది. మీలాంటి మీడియా వ్యక్తులందరూ కూడా ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి సార్? శాసనశాఖ, న్యాయశాఖ, కార్మిక శాఖ ఈ 3 ఉంటూ నాలుగో కన్నులో పనిచేస్తుంది. నీతికి, న్యాయానికి, ధర్మానికి తెలియని 4 సింహాల పోలీసు అన్నట్లు మీకు ఈ 3 శాఖలు కాకుండా మిమ్మల్ని ఇగో ఈ సమస్య ఉంది, ఇదిగో ఈ కబ్జాలు జరుగుతున్నాయి, ఇదిగో ఈ దురాక్రమణలు జరుగుతున్నాయి, మీరు నోరెత్తుతున్నారు. కానీ 1 రోజు 2 రోజులు చూస్తున్నారు, మర్చిపోతున్నారు. కానీ నీ జీవన విధానం నువ్వు బతకడానికి ఉండాలి.
కానీ పోరాటం ఉండాలి. పోరాడాలి, అడగాలి, ప్రశ్నించాలి, తిరగబడాలి, కలబడాలి, తాట తీయాలి సార్. ఆ విధంగా యువత ఎప్పుడైతే తయారైందో రాజకీయాలకు రండి. అందరూ రాజకీయాలు దొంగలు కంట అందరూ మంచి అలా దొంగలు అంటారు, మంచి వాళ్ళు ఉంటారు. నువ్వెందుకు రాజకీయ నాయకుడు కాకూడదు? నువ్వెందుకు సమాజానికి సేవ చేయకూడదు? కాబట్టి నీకున్నటువంటి ఆలోచనలను సమాజ మార్పు కోసం దానికోసం ఉపయోగించాలి తప్ప స్వార్థంతో, కపటంతో, నియంత్రణతో. ప్రజాస్వామ్యం 3 రకాలు సార్. రామకృష్ణ గారు ప్రజాస్వామ్యాన్ని 3 రకాలు. అరిస్టాటిల్ గ్రీక్ చెప్పినటువంటి ప్రజాస్వామ్యం 3 రకాలు. 1 నియంత్రణతో పాలన, 2 కులీన పాలన, 3ది ప్రజాస్వామ్య పాలన. ఈ 3 ముక్కల్లో చెప్తాను సార్. నియంత్రణతో పాలన అంటే ఏ అధికారం అయితే ఒక వ్యక్తి చేతిలో ఉంటుందో అది నియంత్రిత పాలన సార్. పూర్వం ఎట్లారో వీళ్ళందరూ కూడా. మరి అలాగే నువ్వు గ్రామాలు ఇప్పుడు చేస్తే మరి మనం చచ్చిపోయినటువంటి, మన త్యాగం చేసినటువంటి భారతదేశంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం తెచ్చిన ఫలాలు ఏమవుతాయి సార్? 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది. కాబట్టి నియంత్రణతో ప్రజాస్వామ్యంలో ఉంచకూడదు. ఫస్ట్ పాయింట్. ముందు అది తెలియాలి, ప్రజలు తిరగబడాలి. 2ది ఈ తిరగబడినంత వరకు మార్పులు రావు సార్. అడగపోతే రావు సార్. ఆడే జరుగుతుంది కదా రేపు నీకు జరుగుతుంది, నీకు జరుగుతుంది కదా రేపు ఇంకోటి జరుగుతుంది. అంటే నీ కోపం వస్తాప్పుడే పెదిరిపుతావు, ప్రశ్నిస్తావు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నా సార్, ప్రజాస్వామ్యంలో పూర్తి ఎస్టేట్ ప్రతి విషయాన్ని మనం కంట ముందు పెడుతుంది. ఆలోచించాలి. నీ చుట్టూరు ఏం జరుగుతుందో ఆలోచించాలి. నువ్వు ఫోన్లో 24 అవర్స్ ఫోన్లో ఉంటే, సమాజాన్ని పట్టించుకోకపోతే, తల్లిదండ్రులు పట్టించుకోకపోతే, నీ బాధ్యత లేకపోతే దేశం ఏమైపోతుందో, రాష్ట్రం ఏమైపోతుందో, గ్రామం ఏమైపోతుందో నువ్వు పట్టించుకోకపోతే నీకు బాధ్యత ఎలా వస్తుంది సార్? రేపు పొద్దున్న మంచి విత్తనం వేయకుండా మంచి చెట్టు అయ్యో కానీ మంచి గాలి రావాలి. నువ్వు అడగవు కానీ నువ్వు మంచివాడు అయిపోవాలి. పుచ్చంకాయలు మన మార్కెట్కి వెళ్తే పుచ్చంకాయలు ఎరుతా మంచి వంకాయలు సార్, మంచి వంకాయలు కదా. మరి మంచి వంకాయలు ఎరిగినప్పుడు మరి సమాజం కూడా మంచిగా ఉండాలని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? సమాజం మెయిన్ ఇంపార్టెంట్ సార్. గుండెకాయలు అంటే వ్యక్తుల నిర్మాణం, మీ ఉపాధి వృత్తిని కొనసాగిస్తూ సమాజం కోసం, గ్రామం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం మీరు చాలా ఆలోచించి అలాగే ఆలోచిస్తున్నారు. నిరుద్యోగులు కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సార్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయవలసిందే. అంటే మీ వృత్తిని కొనసాగుతూ మీరు స్వార్థంగా మనిషారు సార్. మీకంటూ ₹1 వెనకేసుకోకుండా నిరుద్యోగ అభ్యర్థులకు, సమాజానికి మీరు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. మరి రేపు డిఎస్సి అభ్యర్థులు పోటీ పరీక్షలు ప్రారంభమవుతుంది. మరి చివరిగా మీరు డిఎస్సి పోటీ పరీక్షలకి రాసే అభ్యర్థులకి మీరు చివరిగా ఇచ్చిన సలహా? నమస్తే అమ్మా. మీరు 2018 నుంచి ఇప్పుడు వరకు డిఎస్సి లేదు. రేపు నుంచి సమరంలో మీరు పాల్గొంటున్నారు. అయితే మీకు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ముందు ప్రశ్న బాగా చదవండి. ప్రశ్న 1కి 2 సార్లు చదవాలి. చదివిన తర్వాత 2 ఆన్సర్లు ఇదా అదా అని ఉంటాయి. ముందు మీకు తెలిసిన ప్రశ్నలన్నీ పెట్టేయండి. ముందు తెలిసిన ప్రశ్నలు, జ్ఞానాత్మకమైన ప్రశ్నలు వచ్చిందనుకోండి పర్వాలేదు. సరైంది, సరికాంది, సంబంధించినది, సంబంధించనిది జాతి చదవాలా. సంబంధించినది, సంబంధించది, సరైనది, సరికానిది. అర్థమైందా? ఇలాంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు ఒక్కసారి 1కి 2 సార్లు ఆలోచించి సరైంది, సరికాంది అనేటప్పుడు 1-2 డిలీట్ అయిపోతుంది. దాన్ని మనం డిలీట్ చేసేవచ్చు. 2 సరైనవి ఉంటాయి. ఆ 2 ఏబీసీ రైట్. ఇప్పుడు ప్యాటర్న్ మారింది. ఏబీసీ రైటు, సిబి రైటు, ఏబీసీ సివిల్స్లోకి వెళ్ళిపోయాం. నేను ఇందా చెప్పాను 2008 వరకు జ్ఞానాత్మక ప్రశ్నలు, 2008 తర్వాత అవగాహన ప్రశ్నలు, 2024 తర్వాత ఇప్పుడు అక్టోబర్ నుంచి వినియోగాత్మక ప్రశ్నలు. ముందు ఏ సబ్జెక్టుకైనా సృజనాత్మక మీద బిట్ కంపల్సరీ అమ్మా. సృజనాత్మక మీద బిట్ కంపల్సరీ ఉంటుంది. అలాగే సృజనాత్మక తర్వాత ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీద ఒక బిట్ ఉంటుంది. అలాగే మనకి ఎన్సిఎఫ్ 2020 ఎన్సిఎఫ్ ఎస్పాల్ కమిటీ ఎన్సిఎఫ్ 2020 మీద ఖచ్చితంగా ప్యాటర్న్ మీద బిట్ ఉంటుంది. అలాగే కీలకాంశాలు సరైంది, సరికాంది అనేది ఉంటుంది. ఉదాహరణ మా తెలియ చూసుకున్నట్లయితే అర్థాలు, ఒక పదానికి ఒక అర్థం ఉండడం అర్థం. నానార్థాలు, ఒక పదానికి అనేకమైన అర్థాలు ఉండడం నానార్థం. పర్యాయ పదాలు, సమానమైనటువంటి పదాలు వేరువేరు, అర్థం ఒకటైతే పర్యాయ పదాలు. వ్యుత్పత్తి అర్థాలు, ఒక పదం ఎలా పుట్టిందో చెప్పడానికి వ్యుత్పత్తి అర్థం. జాతీయం, ఆ భాషకు మాత్రమే ప్రత్యేకమైన శైలి ఉండడాన్ని జాతీయం. అలాగే సొంత పొడుపు కథలు, పొడుపు విడుపు. పొడుపు అంటే ప్రశ్న, విడుపు అంటే సమాధానం. దాన్ని 2-3 లైన్లో ఉంటుంది కాబట్టి పొడుపు విడుపు చెప్పవచ్చు. ఒకవేళ ఆన్సర్ అడిగితే చేయొచ్చు.
ఆ తర్వాత ఉన్నటువంటి పొడుపు ఇడుపుల తర్వాత మనకి ఉన్నటువంటి అంశం వాచకాలు. మహతి వాచకం, అమహత్ వాచకం అని మనకుంటే మహత్తులు, అమహత్తులు, మహతి వాచకం. ఆ మూడిటికి మహతి అంటే స్త్రీవాచకాలు, మహత్తు అంటే పురుషులకు తెలిపేవాడు, అమాహతులు అంటే నపుంసక లింగాలు. ఇలా కంపల్సరీగా ఒక బిట్ ఉంటుంది, అక్కడ చూసుకోవాలి. అలాగే వచనాలు ఏకవచన బహువచనం, నిత్య ఏకవచనం దగ్గర నిత్య బహువచనం దగ్గర మన తెలుగు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా చాలా ఇంపార్టెంట్. నిత్య ఏకవచనం, నిత్య బహువచనం అక్కడ ఒక బిట్ ఉంటుంది. అలాగే పురుషాలు ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష దగ్గర బిట్లు ఉంటాయి. అలాగే మనకి విభక్తుల దగ్గర బిట్ ఉంటుంది. విభక్తుల దగ్గర మిస్ అయ్యారనుకోండి సమాసాల దగ్గరికి వెళ్తాడు. సమాసాల దగ్గర ఉన్నటువంటి సమాసాలు ద్వంద్వ సమాసం ఎస్జిటి వాళ్ళకైతే ద్వంద్వ సమాసం, దిగు సమాసం, బహురీహి సమాసం సరైంది సరికాంది చూసుకోవాలి. అలాగే సందుల దగ్గరికి వచ్చేటప్పటికి చింతాకు, వంటాముదం ఇలాంటి పదాలు కానీ కనపడితే సవర్ణదేరి సంధి కాదు, అది తెలుగు సంధి అని గుర్తుంచుకోవాలి. కన్ఫ్యూజను సరైనది సరికాంది అని అడుగుతాడు. సంధి అనగా పారిభాష పదాలు 7వ తరగతిలో చివరి అట్ట మీద ఉన్నాయి, ఆ పక్కనే ఆ పారిభాష పదాలన్నీ కూడా స్టడీ చేయాలి. ఇలా మన కంటెంట్, పరిచయం, ఇతివృత్తాలు, అక్కడ ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ మనకి పాఠ్యాంశాల్లో ఉన్నాయి. అవి ఒకసారి స్మార్ట్ స్టడీ చేసుకొని ఎస్జిటి వాళ్ళకి ఇంకా టైం ఉంది కాబట్టి చూసుకోవాలి. ఇంకా సోషల్ వాళ్ళు ఏం చేస్తారంటే చరిత్రని ఒక హిస్టారికల్ మార్పు, ఫలానా చరిత్ర, ఫలానా యుద్ధం జరగడానికి కారణం ఏంటి, ఫలితాలు ఏంటి, ఇది చరిత్ర అంతా కూడా అట్లా చదవాలి. ఇంకా పాలిటీ వచ్చేటప్పుడు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చదవాలి. భౌగోళిక శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి మన మ్యాప్ రీడింగ్ పెట్టుకొని మనకి జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులతో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను, అక్కడ వనరులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏ దేశాలతో ఏ సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక మ్యాప్ రీడింగ్ పెట్టుకొని స్మార్ట్గా చదవాలి. గత పేపర్లు ఖచ్చితంగా మీరు 1-2 సార్లు 2-3 సార్లు పేపర్లు, మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి హిస్టరీ, ఎకనామిక్స్ ఏం చేస్తారంటే మనకి పంపిణీ, ఎకానమీ అనేటువంటి దగ్గర నుంచి మనకు సహజ వనరులు, అలాగే ప్రాథమిక భావనలు, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఇది నిర్వచనాలు, బడ్జెట్, ఇవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా టెక్స్ట్ బుక్ ఆధారం మీరు ఏం చదివినా టెక్స్ట్ బుక్ ఆధారంగా ఒకసారి చూసుకుని వెళ్ళండి. మెటీరియల్ కంటే టెక్స్ట్ బుక్లు ఒక్కసారి కీ పాయింట్లన్నీ పట్టుకుని వెళ్ళండి. సరైంది సరికాంది, సంబంధించినది సంబంధించనది, అక్కడే మన లైఫ్ మారిపోద్ది. ఒక బిట్టు మన 30 సంవత్సరాల అవతల, ఒక బిట్టు 30 సంవత్సరాల లోపల. అంటే అర్థం ఏంటంటే ఒక పోస్ట్ కొట్టడం కష్టం అంటే ఇందా చెప్పిన పాటు ఒక బిట్టు అన్నాను కదా, పాయింట్ అనమాట. ఒక పాయింట్ మనం 30 సంవత్సరాల నిరుద్యోగంగా ఉంచేస్తుంది. ఒక బిట్టు 30 సంవత్సరాల ఉద్యోగంలో ఉంచుతుంది. కాబట్టి ప్రతి బిట్టు కూడా అమూల్యమైంది, అపూర్వమైంది, ముఖ్యమైనది. నాకు ఈ విధానాలని మీరు ముందు తెలిసిన బిట్లు పెట్టేయండి. రెండోది అదే విధానం ఉంటుంది. మూడోది ఏదో ఒక నెంబర్ పెట్టేయండి. ఏదో ఒక నెంబరు పెట్టుకుని వెళ్తే 1/4 అవకాశం ఉంటుంది. ఈ 3 స్టెప్పుల్లోనూ మీరు జాగ్రత్తగా చదువుకొని వెళ్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. రాని వాళ్ళు నిరసపడ అవసరం లేదు. మీ టాలెంట్ ఉంటుంది. స్వయం ఉపాధి పథకాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీ స్థానిక సంస్థల నుంచి, రాష్ట్ర సంస్థల నుంచి రాజకీయాల్లోకి రండి. ఉద్యోగం చేసుకుని మనం బాగోవడం కాదు, మీదకెళ్ళి మనం కూడా ప్రజాస్వామ్యంలో పాల్గొందాం. ప్రజలందరూ పాల్గొనేది ఇందాక చెప్పిన ప్రజాస్వామ్యంలో నియంత్రితం కాకుండా కులీన పాలన రెండో ప్రజాస్వామ్యం. మూడోది ప్రజాస్వామ్యం, ప్రజలందరూ పాల్గొనేదే. అధికారం ప్రజలందరూ ఉంటే ప్రజాస్వామ్యం, ప్రజల అధికారం కొందరి చేతులు ఉంటే కులీన పాలన. కాబట్టి ఇవన్నీ ప్రజాస్వామ్యాలు చదువుకుంటూ, అలాగే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లోని సైన్స్, వ్యాధులు, రకాలు ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి అంశాలే. కాబట్టి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ విధానం ప్రాచీన వేదకాలం నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్న మార్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి. వృధా, స్టాగ్నేషన్ అంటే వృధా, స్తబ్దత అనేటువంటి పదాల మీద ఎవరు పేర్కొన్నారంటే ఆ కమిటీలు వాళ్ళ నిర్వచనాలు సూక్ష్మంగా చదువుకొని మొదలయ్యారు. కమిషన్ నుంచి ఇప్పుడు కమిషన్ వరకు కూడా మన జాతీయ విద్యా విధానాలు చదువుకుంటూ దాని మీద ఒక కీ పాయింట్లు తయారు చేసుకుంటూ మీరు నిర్భయంగా, భయం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కథన రంగంలో కాలు పెట్టారు. మీరు ఉద్యోగం సాధించాలని మనసా వాచా కర్మని కోరుకుంటూ ఈ 4 ఉద్యోగాలతో పాటు నేను కొన్ని కాంపిటేటివ్లు రాసిన అనుభవంతో మీకు చెప్తున్నాను. ముందు తెలిసిన విషయాలు పెట్టేయండి. రెండోది అదా ఇదా అనేది ఉంటుంది. మూడోది ఏమీ తెలియదు అనుకోండి, ఏదో ఒక నెంబర్ పెట్టుకోరండి. ఈ అంశాలతో మీరు బాగా ధైర్యంగా సాధించాలని, ప్రశ్న అర్థం చేసుకోవాలని మనసా వాచా కర్మని కోరుకుంటూ, మీ బాగుని కోరుకుంటూ, మనం బాగుండాలి, అందులో మనం ఉండాలి, సమాజం కోసం, దేశం కోసం పాటుపడాలి, కర్తవ్య ధర్మాన్ని ఉండాలని మనసా వాచా కర్మని కోరుకుంటూ జై హింద్.
మీ అయ్యా. అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు, సమాజంలో ఎలా ఉండాలి, సమాజం పరిస్థితి ఏంటి అన్నీ వివరించారు. అలాగే మీలాగా భావాజాలం ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఆదర్శంగా మిమ్మల్ని తీర్చుకొని, ఆదర్శంగా మిమ్మల్ని చేసుకొని అందరూ మీలాగా సమాజానికి పాటుపడాలి. అలాగే మీరు నిరుద్యోగుల కోసం ఎంతో మీరు సమయాన్ని కేటాయిస్తున్నారు, సమాజం ఆలోచనకు ఎంతో సమయాన్ని కేటాయించారు. అవన్నీ విషయాలని మీరు చెప్తుంటే మాకు ఒకటి అర్థమైంది. మళ్ళా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, మీరు సమాజం కొంచెం ఆలోచిస్తున్న విధానాలు కానీ మళ్ళీ వచ్చి మా స్టూడియోకి మీ యొక్క సేవలు ఏం చేస్తున్నారని మళ్ళీ మీరు మా స్టూడియోకి వచ్చి వివరాలన్నీ మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే డిఎస్ అభ్యర్థులకు కూడా రేపు ప్రిపేర్ అవుతున్న ఈ ఎగ్జామ్కి రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. మరి డిఎస్ అభ్యర్థులకి అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం సార్. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మాస్టర్. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ఒక ఫోర్త్ ఎస్టేట్ అనేందుకు మీరు మీ వంతు సమయాన్ని కూడా మాలాంటి వాళ్ళని పిలిచి సమాజానికి ఉపయోగపడుతుందనే ఆలోచన పత్రికా విలేకరులకు ముఖ్యమైనటువంటి విధి. ఆ విధి విద్యుక్త ధర్మం అంటారు, దాన్ని కర్తవ్య ధర్మం అంటారు. ఆ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించినందుకు నేను కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు సార్.